శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి లాభసాటిగా ఉన్నటువంటి గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వారి యొక్క ఆత్మీయులు, దగ్గర బంధువులు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఊహించని విధంగా మీకు ఆర్థిక సహకారం కానీ మాట సహాయం కానీ 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మీకు ఒక ఆకస్మికంగా అనూహ్యంగా లాభం చేకూరే అవకాశం ఉంది. అది ధనం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కానీ వాహనం కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా ఆ శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు మనసులో ఏదైతే ఆలోచించి ఏదైతే కావాలనుకుంటాడో అవి సమకూరే అవకాశం ఉంటుంది. అది పెద్దదా చిన్నదా ఏదైనా సరే కొంతవరకు వారి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అవి చాలా వరకు జాతకుడికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు అనుకోండి, ఏ బంగారు ఆభరణాలు లాంటివి, విలువైన వస్తువులు అటువంటివి వచ్చే అవకాశం ఉంది. అదే మగవారికి అయితే వారు ఏదైనా ఒక ఫ్రెండ్షిప్నో స్నేహాన్ని కోరుకోవడం కానీ, ఒక మోటార్ సైకిలో కారో కానీ కోరుకుంటారు. అటువంటివి సమకూరే అవకాశం ఉంది. అది ఏదో ఆటోమేటిక్గా అయితే రావు. వారి బంధువులో, తండ్రి గారో, జాతకుడు లోన్ ద్వారానో ఫైనాన్స్ ద్వారానో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మనసులో ఉన్నటువంటి అందమైన కోరిక నెరవేరుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఈ సమయంలో జాతకుడు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఇదే సమయంలో జాతకుడు కొంత ఖర్చు పెట్టగలడు, కొంత ధనాన్ని ఈ విషయాల మీద ఇన్వెస్ట్ చేయగలడు. రాను రాను ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాలుగా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రాశిలో ఉన్నటువంటి రాహు చాలా వరకు ఈ మధ్య తరగతిలో ఉన్నటువంటి మీనరాశి వారికి 99% ఆర్థిక పరంగా నిల్ బ్యాలెన్స్కి రావడం జరిగింది. ఏదో కొంతమంది ఉంటే ఈ విధంగా ఈ సమయంలో కొనుక్కుంటే మంచిది తప్ప మరి అతి తొందరలో మరి ఏప్రిల్ నుంచి జన్మశనిలోకి మరి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తే చాలా టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది. గతంలో మీకు ధనం ఇచ్చిన వారు చాలా ఒత్తిడి చేస్తారు, కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. కాబట్టి మీ సరదాలు, సంతోషాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో నెరవేర్చుకోవడం మంచిది. కనీసం ఈవెన్ ఒక మంచి ఖరీదైనటువంటి డ్రెస్సో, వస్త్రాలు, పట్టు వస్త్రాలు కొనుక్కుందాం అనుకున్నా ఈ సమయంలోనే, అంటే ఈ నెలలోనో వచ్చే నెలలోనో కొనుక్కోవాలి తప్ప ఏప్రిల్ దాటిందంటే అది మీకు ఇంచుమించుగా అసాధ్యమనే చెప్పొచ్చు. అంటే ఎవరన్నా ఇస్తే తావలు తప్ప సొంత ధనంతో దాన్ని కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేరు. అంత టైట్ పొజిషన్ మీకు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఏదన్నా ఉంటే సరదాగా హ్యాపీగా కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం మంచిది. అయితే ఇక్కడ వృత్తిపరంగా కూడా దశమ స్థానంలోకి రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చాలా రెస్పాన్సిబిలిటీగా పనిచేయవలసి ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు స్ట్రిక్ట్గానే ఉంటారు, పై అధికారులు స్ట్రిక్ట్గా ఉండడం వలన చాలా వరకు వృత్తిలో నేమ్ బాగుంటుంది. చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు, నిజాయితీగా ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవడైతే నిజాయితీ ఉన్న అధికారి ఉంటాడో వారికి ఏదో విధంగా నుండి బెదిరింపులు, చికాకులు వస్తుంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు కూడా రాకుండా చక్కగా సామరస్య ధోరణిలో వృత్తిపరంగా మాత్రం మంచి సక్సెస్ ఉన్నది. ఎందుకంటే దశమ స్థానం 2 శుభగ్రహాల మధ్య పడడం అన్నది జాతకుడికి వృత్తిలో మంచి రక్షణ కలుగుతుంది. వృత్తిలోనే సేఫ్గా ఉంటారు. ఇది కూడా బాగుంది. భాగ్యస్థానంలో బుధుడు పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన, మంచి ప్రవచనాలు వినడం, మంచి పండితుల్ని కలుసుకొని మీలో ఉన్నటువంటి సందేహాల్ని పరిష్కరించుకునే విధంగా చక్కని మంచి గురువు, ఒక మంచి స్నేహితుడు మీకు వెన్నంటూ ఉండి మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా కొంత ఏదో బోధన, మార్గదర్శకంగా ఉంటాడు తప్ప అంటే సమస్యలు అయితే తీర్చరు. మనసును ఆ విధంగా నిబ్బరపరుచుకొని ధైర్యంగా ఉండే విధంగా ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు మిమ్మల్ని భక్తి మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న బలహీనతల నుండి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి రాహు చాలా వరకు ఈ మీనరాశి వారిని ఎంత నిబ్బరంగా, ఎంత కట్టుదిట్టంగా ఉందామన్నా ఆ సమయానికి ఆ బలహీనత వైపు నడిపించే విధంగా ఆ రాహు ప్రభావం ఉంటుంది. క్షణంలోనే మనసు మార్చుకొని బలహీనత వైపు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి
చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప దాని నుంచి బయటపడలేరు. అంటే ఏదైనా అది ఆన్లైన్ గేమ్ అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని నుంచి అంటే అందులో ప్రవేశించినంతకాలం పర్వాలేదు. మీనరాశి వారు ఏదైనా ఒక విషయం అలవాటు అయితే దాని నుంచి మాత్రం బయటపడడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ద్రవ పదార్థాలకి అలవాటు పడకుండా ఉంటే మంచిది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మనకి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టాల చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాలతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారి ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు ఆరాధనతో మనం ఇంచుమించుగా 2024 విడిచిపెట్టి 25లోకి వెళ్తున్నాం. కాబట్టి మరి కొత్తగా మనం రాబోయే సంవత్సరానికి ముందుగానే మనం ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే 25 చాలామందికి శుభం కలిగే అవకాశం ఉంది. స్వస్తి.